రాత్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ చేశారు. అర్ధరాత్రి అశ్వరాపురం బీజీ కొత్తూరు దగ్గర మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ ను ఇరిగేషన్ అధికారులు చేశారు. ఇక ట్రయల్ రన్ పంప్ హౌస్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించనున్నారు. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కరించారు. ఈ వానాకాలంలోనైనా వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్ కు పారేలా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ చేశారు. అర్ధరాత్రి అశ్వరాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ ను ఇరిగేషన్ అధికారులు చేశారు. ఇక ట్రయల్ రన్ పంప్ హౌస్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గోదావరి జిల్లాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కరించారు. ఇక ఈ వానాకాలంలో వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు నైరా రిజర్వాయర్ కు పారేలా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మొత్తం కూడా పనులు సక్సెస్ అయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ప్రస్తుతం సక్సెస్ చేసిన పంప్ హౌస్ వద్ద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలన చేస్తున్నారు. ట్రయల్ రన్ సక్సెస్ చేసిన ఇరిగేషన్ అధికారులను కూడా మంత్రి తుమ్మల అభినందించారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం వివరాలు చూస్తే మంత్రి తుమ్మల 40 ఏళ్ల రాజకీయ జీవితంలో గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని గతంలో ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు హయాంలోనూ కూడా ప్రతిపాదన చేశారు. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ తొలి కేబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరేటప్పుడు ఒక షరతు పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుతోనే దానికి ఒక మంజూరు చేస్తే నేను పార్టీలో చేరతా అంటూ కూడా ఆ రోజు షరతు పెట్టారు. ఎట్టకేలకు 2016 ఫిబ్రవరి 16 నాటి సీఎం కేసీఆర్ మంత్రి తుమ్మల ప్రోద్బలంతో ఆ రోజు సీతారామ ప్రాజెక్టుకు పునాది పడింది. కానీ తుమ్మల రెండో టర్మ్ లో ఓటమితో గత 5 సంవత్సరాలుగా సీతారామ ప్రాజెక్టు పనులు నత్తనడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డికి మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. 7 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. సాగునీటి కష్టాలు దూరం అవుతాయి. చరిత్రలో కాంగ్రెస్ పరిపాలన నిలిచిపోతుందంటూ కూడా మొత్తంగా తుమ్మల నాగేశ్వరరావు వివరించడం జరిగింది. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇనిషియేట్ అవడంతో ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న బట్టి విక్రమార్క తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముగ్గురు మంత్రులను కూడా ఫీల్డ్ విజిట్ తీసుకెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈ ప్రాజెక్టు కేసీఆర్ రెండో టర్మ్ ఏ విధంగా నత్తనడకన సాగింది, ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఎంత నిధులు కావాలని మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రేవంత్ సర్కార్ వెంటనే నిధులు మంజూరు చేయడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన మోటార్లు కొని అర్ధరాత్రి పూట మొదటి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ వానాకాలంలోనే గోదావరి జలాలను ఏనుకూరు వద్ద వైరా లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కి చేరితే వైరా రిజర్వాయర్ నుంచి సత్తుపల్లి నియోజకవర్గానికి, అదేవిధంగా రిమైనింగ్ ఇటు మధిర వైపు కూడా నీళ్లకి సాగునీటికి సమస్య ఉండదు. ఈ వానాకాలంలోనే మొదటి లింక్ కెనాల్ పూర్తయిన తర్వాత రెండో ఫేజ్ లో గోదావరి జలాలను పాలేరు వరకు కూడా తీసుకురావాలని కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. మొత్తం చూస్తే తుమ్మల తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తన రాజకీయ సంకల్పంగా సీతారామ ప్రాజెక్టు ఎంచుకున్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన రాజకీయ జీవితం అని చెప్పారు. నాడు కేసీఆర్ తో గానీ తర్వాత రేవంత్ రెడ్డితో గానీ
తన షరతు ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన మొదటి ప్రాధాన్యమని కూడా వివరించారు. ఆ ప్రాధాన్యంలో భాగంగా ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల కళలను నెరవేరుస్తూ గోదావరి జలాలతో ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు తొలి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అర్ధరాత్రి పూట మొదటి పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ప్రస్తుతం ట్రయల్ రన్ జరిగిన ప్రాంతంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలన చేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు రైతు సంఘాలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈ ప్రాజెక్టు కోసం తను గత 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ విధంగా తను ప్రతిపాదన చేశారు, ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయినది కూడా రైతులు రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.